trapezoidal rule. Formula: integration f of x dx a to b h by 2 into sum of the first and last ordinates plus 2 into sum of the remaining ordinates. Working rule. Step 1. Note down a, b and n the number of divisions. Step 2. Calculate h value. And then step 3. Find the values of f at x equal to x0, x1, x2 and so on xn, and denote them as a y0, y1, y2 and so on yn respectively. Step 4. Substitute these values in trapezoidal rule and simplify. So example, integration 1 to 11 x square dx. So a equal to solution a equal to 1 అవుతుంది ఇక్కడ, అండ్ దెన్ b ఈక్వల్ టు 11. ఇక్కడ డైరెక్ట్గా n వాల్యూ ఇచ్చేసారు క్వశ్చన్లో, n వాల్యూ 10 తీసుకోమని. సో మనకి స్టెప్ 1 వాల్యూస్ వచ్చాయి, ఏ, బి అండ్ n ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేవి తీసుకున్నాం. సో మనం స్టెప్ 2 ఏంటి, హెచ్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడే కనుక్కుంటున్నాను, స్పేస్ మళ్ళీ సరిపోదేమో అని టేబుల్కి. సో హెచ్ ఈక్వల్ టు బి మైనస్ 11 మైనస్ 1 బై 10, 10 బై 10 ఈక్వల్ టు 1. సో హెచ్ వాల్యూ అనేది 1 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు లిమిట్, 1 నుంచి 11 వరకు ఇచ్చారు లిమిట్. సో మనం ఇప్పుడు ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్లో x 0 నుంచి 11 వరకు, x 0 నుంచి x 10 వరకు, అప్పుడు మనకు వచ్చేవి 11 వాల్యూసే కదా, 1 to 11. అంటే నేను మళ్ళీ కౌంట్ చేసి చెప్తాను. సో ఈ టేబుల్ గీసిన x వాల్యూస్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ ఎక్స్ వాల్యూస్ 11 కదా, మనకి 1 to 11 ఇంటిగ్రేషన్ అంటే అది వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్లో ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు, సో మనం ఈ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. దీన్ని మనం y అనుకోమన్నాడు కదా ఇక్కడ. డినోట్ డెమ్ యాజ్ ఏ y0, y1, y2 అండ్ సో ఆన్ yn. సో ఇక్కడ మనకి ఏమవుతాయి, x0, x1, x2 అండ్ x3, x4, x5, x6, x7, x8, x9, x10. ఇప్పుడు అర్థమైందా, 10 వాల్యూస్ ఇట్లాగా x వాల్యూస్ 10 వస్తాయి 0 నుంచి, మామూలు x వాల్యూస్ 11 వస్తాయి. సో y వాల్యూ ఎంత అవుతుంది, y0 వాల్యూ 1, x స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 25, 36, 49, 64, 81, 100, 121. సో ఇది y0, y1, y2, y3, y4, y5, y6, y7, y8, y9, y10 వాల్యూస్ ఇవి. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఇచ్చిన f of x dx వాల్యూ. సో ఇంటిగ్రేషన్ 1 to 11 x స్క్వేర్ dx ఈక్వల్ టు h by 2, h వాల్యూ 1 by 2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ 1 ప్లస్ 121 ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సో 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25 ప్లస్ 36 ప్లస్ 49 ప్లస్ 64 ప్లస్ 81 ప్లస్ 100 ప్లస్ ఓకే ఈ లాస్ట్ టర్మ్ ఆల్రెడీ వేసాం కదా. సో ఇక్కడ వరకు y ఆర్డినేట్స్ ఇవి. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అండ్ 2 ఇంటూ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇవి మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ కాదు, వీటిని మనం y అనుకుంటాం. సో మన ఫార్ములాలో ఇక్కడ y ఆర్డినేట్స్ అని రాసుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది. y ఆర్డినేట్స్, ఈ y ఆర్డినేట్స్ మనం ఇక్కడ రాస్తాము. సో ఇదొక టేబుల్. తర్వాత ఇప్పుడు 1/2 ఇంటూ 122 ప్లస్ 2 ఇంటూ 384 ఈక్వల్ టు 1/2 ఇంటూ 890 ఈక్వల్ టు 445. సో ఇది మనం దీనికి టేబుల్ డ్రా చేద్దాం. ఇవి జస్ట్ మీకు అర్థం అవడం కోసమే ఎక్స్ వై వాల్యూస్ రాస్తున్నాను. సో ఇది టేబుల్ ప్రజెంటేషన్. దాని యొక్క
ఇది ట్రెపిజాయిడల్ రూల్ సమ్ అండ్ దాని యొక్క ఫార్ములా అండ్ వర్కింగ్ రూల్. సో మీరు ఇలా ట్రై చేయండి ఇంకో సమ్. అండ్ నేను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఓకే బాగానే ఉంది. సో సైన్ కాస్లు అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అండ్ దెన్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 1 అన్నప్పుడు మనం వాల్యూస్ ఎలా తీసుకోవాలనేవి నేను ఇంకో సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సమ్ కూడా చూడండి.